అంటే అవార్డు సంవత్సరం డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 9 వరకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు ప్రతిరోజు ఒక్క కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలు ఉన్న కళలు, నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చే భాగంగా వారికి స్పోర్ట్స్ మరియు కల్చరల్ ఫెస్టివల్స్ నిర్వహిస్తాము. మేము కూడా దీంట్లో తీసుకోను అని వాళ్ళు నిరూపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు మన గౌరవ శాసనసభ్యులైన పిల్లలందరూ కూడా కనిపించాలన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు మన మలికంగా మన వికాస్ కేంద్రంలో ఒక చిన్న స్కిట్ స్టార్ట్ చేయండి. లేదమ్మా, నిద్ర పట్టట్లేదు. అంటే చిన్నప్పుడు నేను కోసం ఒక పాట పాడేదాన్ని, మళ్ళీ దాన్ని ఇప్పుడు పాడమంటావా? నేను చక్కగా నిద్రపోదు. సరే అమ్మా, పాడు. ఒరే కన్నా, చిన్నప్పుడు మనం దాగుడు ముద్దలు ఆడేవాళ్ళం, నీకు గుర్తుందా? అయితే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆడదామా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేదమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? నువ్వు బాగుండాలని చెప్పి ఆంటీ గారు నరసింహస్వామి గుడికి వెళ్ళి 200 మెట్లు ముఖాలతో ఎక్కారా. ఎంత గొప్ప తల్లిరా. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. ఇంకోసారి ఇలా చేస్తే నా మీద ఒకటే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తాను. 1,25,000. 1,25,000? నువ్వు కొంటావా? అవును కొంటాను. నీకంత సీన్ లేదు లేదా? అయినా 1,00,000 రూపాయలంటే మాటలా? ఒకసారి ఈ అమ్మాయిని చూద్దాం. వద్దులే, అయినా దాని దగ్గర ఎక్కడ ఉంటాయి. పర్లేదు. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే వాడికి ఎలాగైనా ఆ ఫోన్ కొనియాలి. కానీ అంత డబ్బు నా దగ్గర. నా ఒంటి మీద నీ బంగారాన్నంతా అమ్మేసి వాడికి ఆ ఫోన్ కొనిస్తా. డబ్బులు సరిపోమా, ఇంకా కావాలి. ఇంకా కావాలా?
అయ్యా మీ షాప్లో ఏదైనా పని ఉంటే ఇస్తారా, చేస్తాను. నీకు ఇవ్వాల్సిన 500 అందులో చూసుకోండి అయ్యా. సరే అమ్మా, ఇక్కడ క్లాసులు అర్థాలు మీకు అన్ని రోజులు వచ్చానమ్మా. అలాగేనయ్యా. కన్నా లేరా? ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కొని తీసుకొచ్చా, చూడు. నా కోసం ఫోన్ కొన్నావా? ఐఫోన్? ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. లేకన్నా ఈ అమ్మను వదిలేసి నువ్వు ఎప్పుడూ దూరంగా పోవద్దు. ఎక్కడికి వెళ్ళను, జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అమ్మా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మకి ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? అది ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా అమ్మా? చెప్పాను కదా, రేపు ఇంటికి తీసుకొస్తా. సరే, నీ ఇష్టం. ప్రియా, చూడ చక్కగా ఉందన్నా. నా దిష్టి తగిలేలా ఉంది. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించుకుంటారు? ఆఫ్టర్ మ్యారేజ్. యావండి, మన ఇద్దరికి యూఎస్ లో జాబ్స్ వచ్చాయని మీకు తెలుసు కదా. వారం నుంచి ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు లేట్ అవుతే మన జాబ్స్ కూడా పోతాయి. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మరిద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మ ఒక్కటి ఎలా ఉంటుందో అని. ఏం పర్లేదండి, ఇక్కడ ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. ఏంటి, మా అమ్మ ఓల్డ్ ఏజ్ ఉంటున్నా? కుదరదు కుదరదు. మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ వేయడం ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. ఎంతైనా మన పిల్లల కోసం కదండి, ప్లీజ్ అండి పంపించేద్దాం. సర్లే, నేనేదో ఒకటి చేస్తాను. నేను అమ్మని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏంటో కన్నా, ఏమన్నా? అదే నాకు సరిగ్గా వినపడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ అమ్మా. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దుకుంటా? అయ్యో, వద్దు కన్నా, నేను నేను నీకు సర్దుకుంటాను. ఓకే, పంచు. ఓ మేడం,
నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. సూపర్ ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్ సూపర్. ఈ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక అనాథగా దొరికాడని చెప్పి తీసుకెళ్ళాను. మనం పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. అంత గొప్ప మనిషి ఓల్డ్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాడి అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది. దానికి ఇచ్చే పని ఇదేనా? ఛీ! అమ్మా అమ్మా నాకు మాట్లాడలే. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. ఎక్కడో గాలికి పుట్టిన నన్ను తీసుకొచ్చి గుండెలో పెట్టి చూసుకున్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించే. అయ్యో కదా, ఏడుంది కదా. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. నేను నీతోనే ఉంటానమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. నేను ఎక్కడికి పోనమ్మా, నేను ఎక్కడికి పోను. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. ఏడొద్దురా, ఈ అమ్మ ఎక్కడున్నా నీతో ఉండండి కదా. మాత్రం ఏడొద్దురా, ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు, నీకు తెలుసు కదా. నేను వదిలేసి నేను ఎక్కడికి పోనురా. మనందరం ఎప్పటికీ కలిసి ఉన్నాం, సరేనా? అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరక స్టోర్లోనో ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేయడానికి. అమ్మంటే 7 రూపాయలు కూడా రుణం తీర్చుకోలేని కనిపించే దైవం అమ్మ. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి మనం తీర్థయాత్రకు వెళ్తాం, అంతకంటే తెలుస్తాను ఇంకోటి ఉంటుందా? దేవుళ్ళే చెప్పారు కదా, అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడు చూపించలేదని. ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి దగ్గర ఉన్న బొమ్మలతోనే ఉన్నాడు. అన్ని చోట్ల మేము ఉండలేక అమ్మని సృష్టించామని వాళ్ళు చెప్తుండే. నిజానికి పిల్లలకి ప్రపంచంలో అమ్మకున్నంత చుట్టూ ఎవ్వరికి ఉండదు, అమ్మకున్నంత కోపం ఎవ్వరికి ఉండదు, అమ్మకున్నంత ప్రేమ ఎవ్వరికి ఉండదు, అమ్మకున్నంత బాధ్యత ఎవ్వరికి ఉండదు. ఎప్పుడు మన గురించి ఆలోచించే మరో ప్రాణం అమ్మ ఒక్కటే. ఫ్యాన్సీ డేస్ కాంపిటీషన్ ఉన్న పిల్లల్ని తొందరగా ఇక్కడ తీసుకొని రండి, సాంగ్ ప్లే చేయండి. మ్యూజిక్ బిట్ పెట్టండి. ఫ్యాషన్ షో మ్యూజిక్ బిట్, ఫ్యాషన్ షో మ్యూజిక్ బిట్. రుద్రమాదేవి రమ్య, రాణి రుద్రమాదేవి రమ్య ముందుకు తీసుకెళ్ళండి, మళ్ళీ వెనక్కి తీసుకురండి. సార్కి నమస్తే పెట్టేయండి. నెక్స్ట్ ఝాన్సీ రాణి దీపిక, ఝాన్సీ రాణి దీపిక. అయిపోయిన పిల్లలు వెనకకు పంపించేసేయండి. ఝాన్సీ రాణి దీపిక, ఝాన్సీ రాణి దీపిక. మదర్ తెరెసా హరిత, మదర్ తెరెసా హరిత, మదర్ తెరెసా హరిత. గట్టిగా చప్పట్లు కొట్టాలి పిల్లలందరూ కూడా. మదర్ తెరెసా హరిత. లంబాడి అమ్మాయి అక్షయ, లంబాడి అమ్మాయి అక్షయ, లంబాడి అమ్మాయి అక్షయ. లేడీ డాక్టర్ ప్రీతి, డాక్టర్ ప్రీతి, లేడీ డాక్టర్ ప్రీతి. ముందుకొచ్చి నమస్తే పెట్టి ఎందుకు తీసుకెళ్తుండండి. మోడ్రన్ అమ్మాయి కరుణ, మోడ్రన్ అమ్మాయి కరుణ, మోడ్రన్ అమ్మాయి కరుణ. చప్పలు కొట్టాలి పిల్లలందరూ కూడా. అల్లూరి సీతారామరాజు రాజు, అల్లూరి సీతారామరాజు రాజు, అల్లూరి సీతారామరాజు.
వివేకానంద అఖిల్, వివేకానంద అఖిల్, వివేకానంద అఖిల్. కప్పలు కొట్టాలి పిల్లలందరూ కూడా. కృష్ణుడు లక్ష్మీ సాయి, కృష్ణుడు లక్ష్మీ సాయి, కృష్ణుడు లక్ష్మీ సాయి. సోల్జర్ వినయ్, సోల్జర్ వినయ్, వినయ్ సోల్జర్. నమస్తే పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్మీ ఆఫీసర్ హేమంత్, ఆర్మీ ఆఫీసర్ హేమంత్. He is a CP child to participate. Please give a big round of applause. Next Santa Claus Vishal, Santa Claus Vishal. Sunflower Ishwar, Sunflower, Sunflower, Sunflower Ishwar. రాజస్థానీ అమ్మ, రాజస్థానీ అంజీ, అంజీ మ్యూజిక్ బిట్, అంజీ, అంజీ. తెలుగింటి ఆడపడుచు స్వాతి, తెలుగింటి ఆడపడుచు స్వాతి, స్వాతి. కొంచెం జాగ్రత్త తీసుకున్నాను. స్వాతి, స్వాతి. నెక్స్ట్ కోవిడ్-19 శశాంక్, కోవిడ్-19 శశాంక్. కోవిడ్-19 తల్లిదండ్రులు పాపం పొద్దు నుంచి కూడా కష్టపడి చేసుకొని వచ్చారు. ఒక 3-4 రోజుల నుంచి కష్టపడి పిల్లలందరినీ కూడా ప్రజెంట్ చేయడానికి కష్టపడిండ్రు. నెక్స్ట్ సేవ్ ద ఫార్మర్స్ సౌమిందర్, సౌమిందర్ మేడం ఆల్రెడీ ఒక గవర్నమెంట్ స్థాయిలో ఉండి వాళ్ళ బాబుని కూడా చూపించాలన్న ఒక ప్రయత్నంలో దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా కష్టపడి ఆ బాబుని ఫార్మర్స్ ని సేవ్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ తోటి మన ముందు తీసుకొని వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడం దేవాదాయ శాఖలో పనిచేస్తూ ఉంటారు. సో మేడం మన ముందుకు ఈరోజు సాయం తీసుకొని వచ్చేందుకు సేవ్ ద ఫార్మర్స్. పింకీ, పింకీ తెలుగింటి ఆడపడుచు, పింకీ తెలుగింటి ఆడపడుచు, పింకీ తెలుగింటి ఆడపడుచు. దయచేసి పిల్లలందరినీ కిందికి దించి స్టేజ్ అరేంజ్మెంట్ చేయవలసింది కోరుతున్నాం. పిల్లల్ని కొంచెం తొందరగా దించేసేయండి ప్లీజ్, కొంచెం తొందరగా దించే. కేంద్రంలో అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించుకుంటున్నటువంటి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వరంగల్ ఎమ్మెల్యే గారు చీఫ్ విప్ శ్రీ దాసరి వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా ఈవి శ్రీనివాసరావు గారికి, వల్లంపట్ల నాగేశ్వరరావు గారికి, మరియు కూడా మేము మానసిక వికలాంగులని సమాజంలో వాళ్ళు కూడా ఒక స్థానం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అనే ఉద్దేశంతో మేము 2001 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం దివ్యాంగుల వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అలా చివరి రోజు మానసిక వికలాంగుల దినోత్సవము. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము దాదాపు 7 రోజుల నుండి కూడా వారం రోజుల నుండి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 6వ తారీఖు మన మెడికల్ క్యాంప్, అదేవిధంగా 7వ తారీఖు ప్లాంటేషన్ డే, 8వ తారీఖు పిల్లలకి కాంపిటీషన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా పెట్టి పిల్లలకు కాంపిటీషన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యత అంటే సార్ మానసిక వికలాంగులు సమాజంలో మానసిక వికలాంగులు దాదాపు 3% ఉన్నారు మన పాపులేషన్లో. ఈ 3% ఉండే వారు రాను రోజు రోజు ఇలాంటి పర్సంటేజ్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. యాక్చువల్గా అవకాశం మనము వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా తప్పకుండా సమాజంలో మామూలు మనుషుల్లాగానే డెవలప్ అవుతారు. మీరు ఈ సంస్థకి దాదాపు సంస్థ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా మీరు అటాచ్డ్ సార్. ప్రతి కార్యక్రమాన్ని కూడా మా కార్యక్రమంలో ప్రతిరోజు ప్రతి క్షణము మీరు సాయం అందిస్తూ ఈ రకంగా మేము పిల్లల్ని డెవలప్ చేయడానికి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సందర్భంగా ఏంటంటే సార్ పిల్లల్లో మనము పుట్టిన వాళ్ళని డెవలప్ జాగ్రత్తగా తీసుకోవడమే చాలా అవసరం సార్. ఇంతకుముందు మిమ్మల్ని మేము కాంటాక్ట్ అయినప్పుడు చెప్పడం జరిగింది, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఒకటి అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. అది చాలా అవసరము సమాజంలో. ఏంటంటే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త అనేది ఎంత అవసరమో పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క వికలాంగత్వాన్ని పెరగకుండా ఉంచడం చాలా అవసరం. ఈ వికలాంగత్వాన్ని పెరగకుండా ఉంచాలంటే ముందుగా చైల్డ్ని గుర్తించడము, ప్లస్ పుట్టగానే మనం గుర్తించవచ్చు. డెలివరీ టైంలో ఉండేటువంటి కొన్ని మనము అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే బర్త్ క్రై ఇంపార్టెంట్, బర్త్ వెయిట్ ఇంపార్టెంట్. అదేవిధంగా పిల్లల్లో పుట్టగానే కొన్ని రిఫ్లెక్షన్స్ ఉంటాయి.
ఇలాంటివన్నీ కూడా గమనించడం వల్ల చైల్డ్ మెంటల్లీ ఛాలెంజ్డా లేకపోతే నార్మల్ చైల్డ్ అనేది అర్థమవుతుంది. ఇలాంటి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని 5 years లోపు చిల్డ్రన్ని మనము ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళలో డిజేబిలిటీని మనం తగ్గించవచ్చు. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు కంపల్సరీ ఇక్కడ మన వరంగల్లో చేయాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, ఇది మీరు ముందు సంస్థ స్థాపించిన 2003లో సార్ మాకు అకామిడేషన్ కోసం అని చాలా అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది అలాట్ చేసే ముందు మీ సహకారం చాలా ఉంది సార్. మీకు గుర్తుకుండకపోవచ్చు, కానీ మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాము. ఏంటంటే ఇది చారల్ సురేష్ రెడ్డి గారి ఫండ్స్ కింద ఇది డెవలప్ చేశారు సార్, కమ్యూనిటీ హాల్ కూడా కమ్యూనిటీ హాల్. అయితే ఇది ఇలాంటి పిల్లల కోసం అవసరం ఉంది అని అడగడం కోసం అని సార్ని ఇన్వైట్ చేసి సంస్థను చూపించడం కోసం అని మేము దాదాపు 2 నెలలు కష్టపడి తిరగడం జరిగింది సార్. చివరిగా ఇంకా ఆ రోజు సార్ వెళ్ళిపోతున్నారు. జన్మభూమి సభల్లోకి వచ్చిన టైంలో మేము సార్ దగ్గర ఉండడము, ఆ టైంలో మీరు రావడము, అప్పుడు మీరు సార్ని తీసుకొచ్చి చూపించి ఈ ప్లేస్ అలర్ట్ కావడం కోసం అనేది మీ యొక్క సహాయ సహకారం కృషి చాలా ఉంది సార్ సంస్థ వెనుక. ఈ స్థావరం ఇవ్వబట్టి ఈరోజు మేము 200 మంది పిల్లలకి దాదాపు 45 మంది సిబ్బంది ఇక్కడ పనిచేయడానికి అవకాశం అనేది మాకు దొరికింది. ఇదే విధంగా ఇది ఇప్పటివరకు అయితే చేయడం జరిగింది, కానీ సార్ ఇది కంటిన్యూస్గా నిలబడి ఇలాంటి పిల్లలకి ఉపయోగపడే విధంగా డెవలప్ చేయాలంటే సార్ ఇది దాదాపు ఇప్పుడు 2 years నుంచి దీని యొక్క బిల్డింగ్ యొక్క సర్వీస్ అయిపోయింది సార్, కురుస్తుంది మొత్తం కూడా. దీన్ని వీళ్ళకి ఒక స్థావరం లాగా కనీసం అట్లీస్ట్ ఒక స్లాబ్ లాగా అంతవరకన్నా డెవలప్ చేస్తే సార్ కొంతమంది డోనర్స్తో కలిపి దీన్ని మేము మళ్ళీ పిల్లలకు ఉపయోగపడే డెవలప్ చేయగలుగుతాం సార్. ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లానే ఇప్పుడు వేదిక మీద పెద్దలందరికీ కృషి సహాయ సహకారాలు కూడా సంస్థకు అవసరం. వల్లపల్లి నాగేశ్వరరావు గారు సార్ కూడా స్టార్టింగ్ డే ఇనాగ్రేషన్ డేని సార్ హరితహారం కింద ఉండే కార్యక్రమంలో నుంచి కూడా సంస్థకు అటాచ్డ్. అదేవిధంగా శ్రీనివాసరావు గారు, ఈవి శ్రీనివాసరావు గారు, మిగతా పెద్దలందరూ కూడా 8 సంవత్సరాల నుండి కూడా సంస్థకి చేతులు అందిస్తూ ఈ రకంగా మా సంస్థ డెవలప్ కావడానికి మీ అందరి సహకారాలు అందిస్తున్నారు సార్. ఈరోజు మీరందరూ కూడా సంస్థకు వచ్చి మా పిల్లలకు ఆశీర్వాదం ఇస్తూ మేమున్నాము పిల్లలతో అనే ఆ నినాదంతో మీరు ఇక్కడ మా దగ్గరికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మా కృషి ఏంటంటే సార్, మానసిక వికలాంగత్వం అనేది సమాజానికి బర్డెన్ కాకుండా వాళ్ళ సమాజంలో అంటే ఇప్పుడు మనం వాళ్ళని వికలాంగత్వాన్ని అరికట్టకపోతే సార్ వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా తయారవుతారు. మనం చూస్తుంటాం ఊర్లలో కొంత నాలెడ్జ్ తక్కువ ఉండే వాళ్ళకి రూపాయి 10 రూపాయలు అట్లా అంతవరకు ఇస్తూ వాళ్ళకి గుట్టికాలు సిగరెట్లకు అలవాటు చేసి ఏంటంటే వీళ్ళు పని చేస్తుంటారు సార్, ఎంతైనా కూడా చేస్తుంటారు, నో అన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి అడిక్ట్ చేస్తూ పిల్లలతో పని చేయించుకునే సందర్భాలు చాలా ఎదురవుతున్నాయి సార్. వచ్చే 10 సంవత్సరాల వరకు ఈ మానసిక వికలాంగులు ప్లస్ ఓల్డ్ ఏజ్ పీపుల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది సార్ మన సెన్సెస్ ప్రకారము. కాబట్టి ముందు జాగ్రత్త పడి వీళ్ళని రాకుండా పుట్టకుండా జాగ్రత్త తీసుకోవడం సార్. పుట్టిన వాళ్ళకి యొక్క వికలాంగత్వాన్ని పెరగకుండా ఉండడము, ఉన్న వాళ్ళని అంటే తల్లిదండ్రులకు మనము దిశగా వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. మీరందరూ కూడా ఈ యొక్క సహాయాన్ని అందిస్తూ ఇలాంటి పిల్లల యొక్క డెవలప్మెంట్లో కృషి చేయాలని సందర్భంగా నేను మానసిక వికలాంగుల దినోత్సవాన్ని మీ అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected dignitaries on the dais and my dear students, children close to my heart, thank you very much sir. మీరు ఇంత టైం ఇచ్చి మా దగ్గర వచ్చారు. That shows that you people got some human touch and that is most important nowadays. మనం ఏమనుకుంటాం సార్, ఇట్లా ఉన్న పిల్లలు దేనికి పనికిరారు పోని అంటారు, కానీ దే గాట్ లాట్ ఆఫ్ అఫెక్షన్. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు పక్కకే ఉంటారు, అస్సలు జరగరు పక్కకెళ్ళి. అదే నార్మల్ చైల్డ్ ఉంటే అమ్మ ఎంత ప్రాపర్టీ ఉంది మాకు ఇచ్చేస్తారా నాన్న ఇది ఓల్డ్ ఏజ్ హోమ్లో పంపుతారు. దాట్ ఈస్ ద థింగ్ సార్. దీస్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ గుడ్. దాట్స్ మై సార్ వన్ రిక్వెస్ట్ ఈస్ దాట్ just extend your helping hand. We don't want any sympathy. This is always I used to tell them, అయ్యో ఇట్లా ఉన్నారని చెప్పే అవసరం లేదు సార్. నాకు మా పాప గురించి చెప్తే సార్ చాలా పెద్ద స్టోరీ లెక్క ఉంటుంది, కానీ టైం తక్కువ ఉందని. మై చైల్డ్ డెవలప్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నేను పర్సనల్గా యాజ్ ఏ పేరెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా. 95% నార్మల్ అయిపోయింది. అదేమో పుట్టినప్పుడు సంది లేకుండే సార్. అది ఎట్లా అంటే స్కూల్కు పంపితే పైనకెళ్ళి కింద పడ్డది. that shows that
This kind of mentally retardation may happen to anybody, anywhere at any time. మనకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయిపోతే మనం కూడా అట్లనే అయిపోతారు. That is the way, sir. Extend your helping hand. This is my request, sir. Thank you very much, sir, for coming here, and thank you one and all. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆసీనులైనటువంటి పెద్దలందరికీ ఈనాటి ముఖ్య అతిథి మన ప్రభుత్వ విప్ మన శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, ఈ సంస్థ నిర్వాహకులకి, తల్లిదండ్రులకి, పిల్లలందరికీ ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మలికాంబ మనోవికాస కేంద్రం దీని స్థాపనలో, అభివృద్ధిలో ఇప్పటికీ ఈనాటికి సక్సెస్ఫుల్గా 2 దశాబ్దాలకు పైగా నడుస్తున్న క్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మొక్కవోని దీక్ష పట్టుదలతో సాగుతున్నటువంటి ఒక మహా కార్యక్రమం. ఇది గొప్ప సేవా కేంద్రం. ఈ సేవా కేంద్రంలో ప్రారంభం నుండి, ఈ సంస్థ ప్రారంభం నుండి ఇప్పటి వరదా కూడా నేను రామలీల, తర్వాత మిత్ర బృందం, వాళ్ళ నాన్నగారు వీళ్ళందరితో కూడా కలిసి తర్వాత స్టార్టింగ్లో ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసి అది పెరగకుండా ఇట్లా చేయడమై ఫలాలను ఇస్తుంది. ఈ లోటు ఎప్పటి నుండో మనం మాట్లాడుకుంటున్నాం. ఎర్లీ ఇంటర్వెన్షన్ మా ఇంట్లో కూడా, నేను 30 ఏళ్ళ నుంచి ఈ సేవలో ఉన్నా కూడా నా కొడుకు కూడా రిటార్డేషన్ మనవడు ఉన్నాడు. నా మనవాడు, నా కొడుకు పెద్దోడు, 2 పిల్లల్లో పెద్దవాడికి ఈ ప్రాబ్లం ఉంది. ఇట్లా మనం అక్కడక్కడ చూస్తుంటే మన దానిలో ఉన్నారు. మేడం చూసిరా, ఇప్పుడు ఆ మేడం లా కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్గా ఆమె చూడండి. మనం కొంతమంది ఏం చేస్తాం, అయ్యో నాకు గిసంటోడు పుట్టిండు, గసంటోడు పుట్టిండు, గిసంటి పిల్ల పుట్టిందని కుమిలి కృషించి మన పిల్లమ్మలు కొట్లాడుకుంటారు. నువ్వు చేయబట్టే పుట్టిండు, నువ్వు చేయబట్టే పుట్టిండు, నీ వంశంలో మీరు ఇట్లున్నారు, నీ వంశంలో ఉన్నారు కాబట్టి పుట్టిండు. అవన్నీ కాదు. ఈ కొట్లాటలు గొడవలతో అశాంతికి పాలవుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. అయింది అయిపోయింది. ఎవరి పొరపాటు అనే దానికి సమస్య కాదు. పొరపాటు ఎక్కడైనా జరగచ్చు. హాస్పిటల్లో జరగచ్చు, ప్రసవంలో జరగచ్చు, ఇంట్లో జరగచ్చు, తర్వాత దాంపత్యంలో జరగచ్చు. రకరకాల గొడవలు, కొట్లాటలు, వీటన్నిటికీ ఏ కారణంగానైతే పుట్టిన పిల్లలు మన పిల్లలు. ఆ పిల్లలని ఎలా వృద్ధిలోకి తేవాలనేదే ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ ఈ గొడవలతో కుటుంబాలను అశాంతి పాలు చేసుకోవద్దు అనేది కూడా ఈ సందేశం. కాబట్టి వినయన్నకు రిక్వెస్ట్ ఏంటంటే, సరే వారికి అన్నీ తెలుసు, ఎర్లీ ఇంటర్వెన్షన్ పుట్టిన తర్వాత పెరగకుండా జాగ్రత్తల గురించి ఒక మంచి కేంద్రాన్ని మన వరంగల్లో 2000 పడకల 24 అంతస్తుల మహా ఆసుపత్రి రాబోతుంది. అందరం కూడా చప్పట్లు కొట్టండి. గొప్ప ఘనకార్యం ఇది. ఈ ప్రభుత్వం చేసినటువంటి, వరంగల్ చేసినటువంటి గొప్ప పనులలో, మహత్ కార్యాలలో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప భావాన్ని ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తున్నాము. దాన్ని మనం అందరం కళ్ళారా చూస్తాం. మానసిక బుద్ధిమాంద్యం అనేది అన్నలారో మా ఎక్కలారా, పుట్టుకతోటొచ్చేది అన్నలారో మా ఎక్కలారా. ఇది పుట్టుకతో వస్తుంది. కానీ దీన్ని కొంతవరకు నివారించవచ్చు, వారిని అభివృద్ధి పరచవచ్చు. వాళ్ళని ఇప్పుడు వినయాన్ని ఒక మాట అన్నాడు, మనందరం ఇట్లా కూర్చున్నాం కదా, మనతో పాటు సమానంగా వాళ్ళు కూడా కూర్చోవాలి, వేదిక మీద తీసుకురండి అన్నాడు. ఒకసారి చెప్పండి కొట్టండి. ప్రాక్టికల్గా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటే మనతో సమానంగా గౌరవించబడ్డట్టు. అట్లాంటి సూక్ష్మమైన అంశాలను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇంకో మిగతా ముఖ్య అంశం ఏంటంటే, బుద్ధిభ్రాంతులు కలగకుండా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సింది. వినయన్న ఆధ్వర్యంలో మేము 100 ప్రోగ్రామ్స్
ప్లాస్టిక్ను నివారించాలని చేసినాం. ప్లాస్టిక్ కూడా ఒక కారణం, కాలుష్యం కూడా ఈ పుట్టుకకు ఒక కారణం. ఈ కాలుష్యం లేని సమాజాన్ని స్థాపించాలని ఆయన కలలు గని అనేకమైనటువంటి చైతన్య కార్యక్రమాలు చేశారు. వీళ్ళు మా మల్లికమ్మ వాళ్ళు కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అట్లనే ఇటువంటి అవేర్నెస్ తీసుకురావాలి. తర్వాత పునరావాసం. ఇంకొక 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు కొద్దిగా అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు 10 పైసలు సంపాదించుకొని ఎవరికి చేయి జాపి అడగకుండా చేసేటువంటి ఒక ఉపాధి కల్పన, శిక్షణ. ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకొని. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల దినోత్సవ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్నగారైన వినయన గారికి మరియు సోదరుడు జాన్సన్ గారికి, శివన్న గారికి, నరేశ్వరరావు సార్కి మరియు పద్మ మేడం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ఈ దివ్యాంగులు అనేది నేను నిజంగా కూడా ఇక్కడ మల్లికమ్మలో నేను గత 10-15 సంవత్సరాలుగా రామలీలతోటి నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వారితోటి ఈ పరిస్థితులను చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. అంటే దివ్యాంగులు అనేది ఇప్పటిదాకా నేను మన మానవత్వం గల మన అన్నతోటి వినయనతోటి ఈనాటి అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల వారోత్సవాల ముగింపు సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కళ్యాణ్ గారికి, గత 20 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి సంస్థలో ఉంటున్నటువంటి పిల్లలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మల్లికాంబ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నటువంటి సోదరిమణి రామలీల మేడం గారికి, ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి ప్రజా గాయకుడు, పర్యావరణవేత్త వల్లంపట్ల నాగేశ్వరరావు గారికి, గురువర్యులు సమాజంలో అనేక అసమానతలను సరిచేస్తూ మాలాంటి వారికి అనేక విద్యాబుద్ధులు నేర్పినటువంటి గౌరవ లా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పద్మ మేడం గారికి, ఆత్మీయ సోదరులు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఈవి శ్రీనివాస్ గారికి, కూడా అడ్వైజర్ మెంబర్ సోదరులు శివశంకర్ గారికి, పెద్దలు టిఆర్వికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ గారికి, అదేవిధంగా టిఎన్జిఎస్ ఉపాధ్యక్షులు శేఖర్ గారికి, గౌరవ పెద్దలు సదానందం గారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి ఆత్మీయ పిల్లలకు, బ్రహ్మాండంగా తల్లి యొక్క ప్రాముఖ్యతను, తల్లి యొక్క ప్రేమను చూపెట్టినటువంటి, అదేవిధంగా బ్రహ్మాండంగా ప్రదర్శన నిర్వహించినటువంటి పిల్లలకు, తల్లి పాత్ర పోషించిన సోదరుమణికి, వేదిక ముందు ఆసీనులైనటువంటి పిల్లల తల్లిదండ్రులకు, అదేవిధంగా వారి సంరక్షణ చేపడుతున్నటువంటి ఈ స్టాఫ్కు, ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు రామలీ మేడం గారు చెప్పినట్టు ఈ సంస్థతోని ప్రారంభ దశల నుంచి కూడా ఇక్కడ బంధం, అనుబంధం, అనురాగం ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా కూడా వ్యక్తిగతంగానో ప్రభుత్వ పరంగానో ఇంకేదైనా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం అనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి వారోత్సవం మొత్తం వారం అంతా కూడా కనీసం 1 గంట పాల్గొందాం అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల, ఇక్కడ లేని కారణాల వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కాబట్టి మరి ఈరోజు చివరి రోజైనా రావాలని చెప్పి మరి రావటం జరిగింది. మరి రాగానే పిల్లల వారి ఆట పాట చూసి నిజంగా కూడా చాలా సంతోషమైంది.
ఎందుకంటే వారు మన పిల్లలకు ఏ తీరుగా కూడా తీసిపోలేకుండా బ్రహ్మాండంగా తమ ప్రదర్శన నిర్వహించినటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి మరి స్టాఫ్కు నిజంగా కూడా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజులలో ఈ యాంత్రిక ప్రపంచంలో సొంత పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉంటే కూడా వారి సంరక్షణకు ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు. వారిని దగ్గరుండి చూసుకోక హాస్టల్లో లేస్తున్నాం. తర్వాత ఈ గ్లోబలైజేషన్ కారణంగా ఎంతో అల్లారు ముద్దుగా మనను పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి చదివించి అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులను మన విదేశాల చదువుల కోసం, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసం వెళ్తే వాళ్ళందరినీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లు మరి చేర్పించడం చాలా బాధాకరం. మానవ సంబంధాలు తెగిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఎంతో మందికి ఆశ్రమిస్తూ దీన్ని ఈ సంస్థను ముందు తీసుకుపోతున్నటువంటి సంస్థ నిర్వాహకులను అందరినీ కూడా రామలీల మేడం గారితో పాటు సదానందం గౌరవనీయులు సదానందం గారితో పాటు ఇందులో సేవలు అందిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మరి అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రాగానే సంస్థ గురించి, ఒక షెడ్ గురించి రామలీల మేడం గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక 5-6 రోజుల్లోపు టెక్నికల్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను తీసుకొచ్చి మరి దానికి కావాల్సినటువంటి ఆ షెడ్కి కానీ హాల్ కానీ నిర్మాణం కోసం సిడిఎఫ్ నుంచి ఒక 10 లక్షలు కూడా మరి కేటాయిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అవసరం. ఇది దాన్ని ఎంత మంచిగా నిర్మాణం చేస్తే అంత మంచిగా పిల్లలు ఎదగగలుగుతారు. వారిని తీర్చిదిద్దే మరి శక్తి సామర్థ్యం కూడా మరి ఇక్కడ స్టాఫ్ ఉంది కాబట్టి ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసేదానికి ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా కానీ లేక వాటిని మార్కెట్లో అమ్మే విధంగా కూడా నా వంతు గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో సహాయ సహకారాలు అందిస్తాం. మరి ప్రత్యేకించి వీళ్ళు తయారు చేసినటువంటి క్యాండిల్స్ కానీ, దీపావళికి సంబంధించినటువంటి మరి దీపాలు కానీ మరి వీరు తయారు చేస్తే స్వయంగా నేనే వచ్చి కొనుక్కోపోవటం, ఒక్కొక్కసారిలో చివరస్తాలో స్టాల్ పెడితే 1 గంట సేపు అమ్మే వరకు ఉండటం మరి ఈ తీరే చేస్తుంది. కాబట్టి మరి నిర్వాహకురాలు రామలీల మేడం గారికి కూడా మరి వాగ్దానం చేస్తున్నా, మీరు తయారు చేసే అటువంటిది ఏ వస్తువు అయినా కూడా ఖచ్చితంగా పబ్లిక్ ప్లేసెస్లో మరి రోజు సాయంత్రం లేక వారానికి ఒకసారైనా విక్రయించేదానికి, ఒకవేళ మీకు స్టాల్ కావాలంటే కూడా పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి స్టాల్ కూడా ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఇంత ఓపికతోని, నేర్పుతోని, సహనంతోని మరి ఈ సంస్థను ముందు తీసుకోబోతున్నటువంటి రామలీల మేడం గారికి, సదానందం గారికి, వారికి సహకరిస్తున్నటువంటి మిగతా సహాయకులకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొంచుకునే విధంగా చేసినటువంటి మీ అందరూ కూడా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అనేక ఇటువంటి వారికి చేయూతనిస్తుంది. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ఖచ్చితంగా కూడా మరి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి అతిథులందరికీ అందించవలసిందిగా కోరుతున్నాను, ప్లీజ్. సో ఇచ్చేయండి, విన్నారా? తొందరగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఇవ్వండి ప్లీజ్.
క్లాప్స్ కొట్టాలి వెనకాల వాళ్ళందరూ కూడా. వీళ్ళకి నేనున్నా అంటే ధైర్యం చెప్పినటువంటి వినయ్ భాస్కర్ సార్కి, అదేవిధంగా మనకి కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మనకి ఇది ఒక గొప్ప